ప్రకృతి మనిషిని సృష్టిస్తే మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. అలాంటి రోగాలను ప్రకృతితోనే తరిమెయ్యాలన్న సంకల్పంతో ప్రకృతి రాసిన వేదాలను ఆయుర్వేదంగా మలచిన మహర్షులు, సిద్ధ పురుషుల ఆయుర్వేద ప్రతిభ జ్ఞానుల నుంచి ఆయుర్వేద పట్టును పుణికి పుచ్చుకుని పుట్టిందే ఈ శ్రీ విశిష్ట ఆయుర్వేద. నమస్తే అండి. ఈరోజు మనం శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్తపేట బ్రాంచ్లో డాక్టర్ చంద్రకాంత్ గారితో ఉన్నాం. అయితే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ల్యూకోడర్మా. ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడుతున్నారు కదా, సరే దాని పూర్తి డీటెయిల్స్ ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం వచ్చేసి ల్యూకోడర్మా. దాని గురించి అసలు ల్యూకోడర్మా అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ల్యూకోడర్మా లేకపోతే బొల్లి ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా ఈ మధ్య కొద్దిగా వింటున్నాం అనమాట. అసలు ఏమవుతుంది ల్యూకోడర్మా అంటే? స్కిన్ అంతా తెల్లగా అయిపోవడము, డీపిగ్మెంటేషన్, బ్లడ్ లోపల ఉండేటువంటి ఏదైతే మనకు మెలనోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రక్షన్ కావడం వల్ల మెలనిన్ అనేది ఒక పదార్థం మన స్కిన్కి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ బయట నుంచి ఎక్కడి నుంచి అయితే ఇన్ఫెక్షన్ రాదు, లోపల ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది దెబ్బతినేసి మన లోపల ఉన్నటువంటి మన రక్తం లోపల ఉన్నటువంటి మెలనోసైట్స్ మనం తగ్గిపోవడం వల్ల మనకి ఇట్లాంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ చిన్న తెల్ల మచ్చ వచ్చినా కూడా కంగారు పడేసి నాకు ల్యూకోడర్మా వచ్చింది, బొల్లిడి వచ్చింది, లేకపోతే విటిలిగో అనేసి వింటుంటాం. ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే దాన్ని మనం ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే ఇది జనరల్గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి మల్టీఫ్యాక్టోరియల్ కండిషన్స్ అనమాట. ఇక్కడ బాడీ లోపల ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల మనకి చూస్తుంటాం. ప్రతి తెల్లమచ్చ మనకు ల్యూకోడర్మానే కావాల్సిన ఇది లేదండి. అంటే అది వచ్చే విధానం ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత దాన్ని కౌన్సిల్ చేసుకోవాలి, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఫస్ట్ ల్యూకోడర్మానా కాదా అనే దాన్ని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సార్, ఈ ల్యూకోడర్మా అనే ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ల్యూకోడర్మా అనే మన పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అసలు అది వైట్ ప్యాచెస్ అనేది ఎట్లా ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ప్యాచెస్ వచ్చేసి పెదవుల లోపల కానీ, స్కిన్ పైన, వీప్ పైన కానీ, కాళ్ళల్లో, చేతుల్లో కానీ, తర్వాత ముక్కు పైన, కంటి రెప్పల పైన ఇదంతా మనం చూస్తుంటాం అనమాట. ఫస్ట్ ఏమవుతుందంటే ఇది రెండు రకాలుగా మనం చూస్తుంటాం. ఒకటి సెగ్మెంటల్ అనేసి, నాన్ సెగ్మెంటల్. సెగ్మెంటల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఒకటే సైడ్ వస్తుంది, ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది కనిపించదు. ఇంకోటి ఏంటంటే నాన్ సెగ్మెంటల్, దీని ఏంటంటే అది గ్రాడ్యువల్గా టైం పోతున్న కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది బాడీలో రెండు సైడ్లు వస్తుంది. ఇవి రెండు రకాలుగా చూస్తుంటాం. ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ స్కిన్ అంతా తెల్లగా అయిపోయి, అంటే మనకు నల్లగా ఉన్న వాళ్ళలో ఇది మనకు బాగా క్లియర్గా కనిపిస్తుంటుంది. దానికి షార్ప్ మార్జిన్స్ ఉంటాయి అన్నమాట. మార్జిన్స్ అనేది ఏంటంటే షార్ప్ కట్ అయ్యేంత, అంటే ఇట్లా కట్టింగ్ లాగా మనకు క్లియర్గా మేనిఫెస్టేషన్, పైకి తెల్లగా కిందికి నల్లగా కనిపించడం, ఇట్లాంటివి దాని షార్ప్ మార్జిన్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. అండ్ తర్వాత కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇరిటేషన్ అనమాట. సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొద్దిగా ఇరిటేషన్ ఉన్నట్టు ఇట్లాంటివన్నీ మనము ఈ ల్యూకోడర్మా కండిషన్స్లో మనం చూస్తుంటాం. సార్, ఈ ల్యూకోడర్మా అనే ప్రాబ్లం ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఆయుర్వేదంలో ఈ ల్యూకోడర్మా అనే ప్రాబ్లమ్ని ఎలా చూస్తారు? ఓకే అండి, ఫస్ట్ మనము ఇదేంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మన ఇదనేది జెనెటికల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏమవుతుందంటే ఫాదర్స్ కానీ పేరెంట్స్లో ఎవరికైనా బోత్ సైడ్స్ ఎవరికైనా ఉన్నా కూడా మనకు ఇది ల్యూకోడర్మా అనేది స్ప్రెడ్ అవుతుంది. దీన్ని జెనెటికల్గా కూడా మనము స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అనవచ్చు. తర్వాత కొన్ని మల్టీఫ్యాక్టోరియల్ క్యారెక్టర్స్, అంటే మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత మెయిన్గా హెరిడిటరీతో పాటు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, పొల్యూషన్స్ కానీ, ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ కావడం, అంటే ఈ హజార్డస్ పొల్యూషన్స్ ఉంటాయి, దీనివల్ల కూడా మనం కొన్నిసార్లు మనం చూస్తున్నాం. అండ్ దీని తర్వాత ఆయుర్వేదంలో దీన్ని స్విత్ర అని అంటాం. స్విత్ర అంటే ఆయుర్వేదంలో ఒక తెలుపు రంగుగా మారిపోవడం, చర్మం మొత్తం తెలుపు రంగుగా మారిపోవడం, దాన్ని మనం స్విత్ర అనేసి అని అంటాం. ఇక్కడ ఆయుర్వేదిక్ పరంగా మనం తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ లోపల త్రిదోషాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా పిత్తదోషం, అగ్రివేషన్ వల్ల. అంటే అగ్రివేషన్ అంటే ఎప్పుడైతే పిత్తం లోపల మనకు ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మనకు ఈ స్విత్ర అనేది మనకు కనిపిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని మహాకుష్టం కిందికి, అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని కుష్టం కిందికి కన్సిడర్ చేస్తారు ఆయుర్వేదంలో.
క్షుద్రకుష్టం అనేసి, మహాకుష్టం అనేసి. ఈ దాన్ని మనం మహాకుష్టం కిందకి ఆయుర్వేదంలో దీన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆ బాడీ లోపల మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో డైజెస్ట్ కాక పిత్త దోషం, అక్కడ మనకు ఆమం ఫామ్ అయిపోయేసి ఆమం వచ్చేసి పిత్తాన్ని ఆవృతం చేసేసి మనకి ఇక్కడ స్విత్ర అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ పిత్తలో 5 టైప్స్ ఆఫ్ పిత్తాలు ఉంటాయి. మెయిన్గా బ్రాజక పిత్తం వచ్చేసి స్కిన్ కలర్ని ఇచ్చేటువంటి దోషం అనమాట బ్రాజక పిత్తం. ఎప్పుడైతే దీని లోపల వీసియేషన్ వస్తుందో, అంటే దీని లోపల వీసియేషన్ ఉంటుందో మనకు స్విత్రం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సార్, ల్యూకోడర్మా అంటే మీరు ఒక రకమైన కుష్టు కిందికే చూస్తారు అని అన్నారు కదా ఆయుర్వేదంలో. మరి ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుతుందా, స్ప్రెడ్ అవుతుందా? లేదండి, ఇది ఆయుర్వేదంలో ఏంటంటే అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని మనం కుష్ఠ కిందకి కన్సిడర్ చేస్తాం అన్నమాట. దాంట్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, లైక్ క్షుద్ర కుష్ఠాలు అనేసి, మహాకుష్ఠాలు అనేసి డిఫరెంట్ టైప్స్. అట్లాగనేసి ఇదాన్ని మనము స్ప్రెడ్ అయ్యేది కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది అయితే కాదు. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి, అంటే అన్ని కండిషన్స్లో వంశపారంపర్యంగా వస్తుందని కాదు, వంశపారంపర్యంగా వచ్చేది కూడా ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. పేరెంట్స్ నుంచి పిల్లలకి రావడం, ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ రావడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం అనమాట. కానీ అట్లాగనేసి ఇది మనకు స్ప్రెడ్ అయ్యేది అయితే కాదండి, ఒకరి నుంచి ఒకరికి రావడం అనేది జరగదు. సార్, ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసేది ఎలాగా, ఇంకా ఆయుర్వేదంలో దీనికి గల ట్రీట్మెంట్స్ ఏమి? దీనికి మనం జస్ట్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట. ప్యాచెస్ ఏ రకంగా ఉన్నాయనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే ఎక్కడ, అంటే దాని టెక్స్చర్ ఎట్లా ఉంది, తర్వాత దాని మార్కింగ్స్ ఎట్లా ఉన్నాయనేది మనం చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనేది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ కండిషన్లో ఏంటంటే కొన్నిసార్లు మనము బయాప్సీకి పంపిస్తాం. టిష్యూ ఏదైతే ఉంటుందో టిష్యూ తీసేసి బయాప్సీకి పంపిస్తాం. దాని లోపల మెలనోసైట్స్ ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ బయాప్సీలో ఏమవుతుందంటే మెలనోసైట్స్ అనేది కంప్లీట్గా ఉండవుతాయి. అయితే మనం అప్పుడు దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట, ఇది ల్యూకోడర్మా అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్స్ లోపల మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తనది ఏ ప్రకృతి అనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే ఎందుకు వచ్చింది, మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే విరేచన ట్రీట్మెంట్ ఇక్కడ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా సజెస్ట్ చేస్తాం ఆయుర్వేదిక్ లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంసర్జనంలో ఏం చేస్తామంటే మెయిన్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ ల్యూకోడర్మా అనేది కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే బాకూచి అనేది ఒక మెయిన్ డ్రగ్ అనమాట. బాకూచి గోమూత్రంతో కానీ లేకపోతే రోజ్ వాటర్లో కలిపేసి ఎక్కడైతే మీకు ఎఫెక్టెడ్గా ఉన్న పార్ట్స్ పైన మనం లైట్గా అప్లై చేసేసి టెండర్ రేస్, ఎర్లీ మార్నింగ్ రేస్ కానీ లేకపోతే ఈవినింగ్ రేస్ కానీ ఎక్స్పోజ్ కావడం వల్ల ఆ స్కిన్ పైన ఉన్నటువంటి టెక్స్చర్, అంటే స్కిన్ పైన ఉన్నటువంటి కలర్ అయితే ఉందో అది మారడానికి ఛాన్స్ ఉంది. కానీ దీన్ని మాత్రం డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే అది మరి అప్లై చేసినప్పుడు దాన్ని ఈవెన్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైపోతుందంటే బాయిల్స్ వస్తాయి. అంటే కాలినప్పుడు ఎట్లా అయితే మనకు ఇవి వస్తాయో బాయిల్స్ రావడం అనేది మంచిదే. ఇక్కడ ఏమవుతుందంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే బాయిల్ వస్తుందో దాన్ని తీసేసి దాన్ని కంటిన్యూస్ చేస్తూ ఉంటే ఆ స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు సార్? ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు చేదుగా ఉండే పదార్థాలు మనం తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది ఓన్లీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటిక్ కండిషన్స్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళల్లో మనం ఇది చూస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్గా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం డైట్స్ అనేసి మనం చెప్తుంటాం. అంటే డయాబెటీస్, థైరాయిడ్ ఉండడం వల్ల ఇది వస్తుందని కాదు, ఇవి ఉండడం వల్ల ఈ ల్యూకోడర్మా అనేది అగ్రివేట్ కావడానికి కొన్ని కారణాలు. అందుగురించి మనం డయాబెటిక్కి సంబంధించి డయాబెటిక్ డైట్, థైరాయిడ్కి ఇట్లాంటి దాన్ని ఏదైతే మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయో దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం డైట్ సజెస్ట్ చేస్తాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే చేదుగా ఉండేటువంటి పదార్థాలు, తర్వాత ఈ మునక్కాడలు ఇట్లాంటివి తీసుకోవాలి, తర్వాత కాకరకాయ ఇట్లాంటివి తీసుకుంటే కూడా మనకు ఇది రాకుండా. ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే హాట్గా అంటే బాగా తీక్ష్ణంగా ఉండేటువంటి సన్ రైజ్కి వెళ్ళకపోవడము, తర్వాత ఈ పొల్యూషన్ ఉన్న ప్లేసెస్లో మనం ఉండకపోవడము, ఇట్లాంటివి చేసుకోవడం కూడా మనం విహారంలో మనం చెప్తాం ఇటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సార్, ల్యూకోడర్మా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇందాకే నేను చెప్పినట్టు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో ఏదైతే విధాయకరంగా అంటే లైక్ మనకు స్ప్రెడ్ చేసేటువంటి ఆల్కహాల్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, స్పైసీ ఫుడ్ కానివ్వండి, డైజెస్ట్ కానిటువంటి వివిధ ఆహారాలు, పాలు, గోంగూర ఇట్లాంటివి తీసుకోకపోవడం అనేది మంచిదన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి.
అండ్ వచ్చేసి టిప్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఒక రాగి చెంబులో శనగల తర్వాత కొద్దిగా అంత జాజి ముక్క వేసేసి దాంట్లో కొన్ని నీళ్ళు వేసేసి రాత్రంతా దాన్ని పెట్టడి, మార్నింగ్ లేచిన తర్వాత ఆ జాజి ముక్కను తీసేసి దాని లోపల ఉన్నటువంటి శనగలను బాగా నమలేసి మింగేసిన తర్వాత ఆ నీళ్ళని తాగడం, ఇదాన్ని ఒక నెల రోజుల నుంచి 40 రోజుల వరకు రిపీటెడ్గా చేయడం వల్ల మనకు ల్యూకోడర్మా కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటిది చూస్తున్నాం. దీంతో పాటు ఏంటంటే ముఖ్యంగా ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది, తర్వాత ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మానసికంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణంలో ఉండమని చెప్పాలి. రెగ్యులర్గా యోగా ప్రాణాయామం చేస్తూ ఉంటే బాడీ లోపల ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఈ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్, బ్రెయిన్ లోపల ప్రెషర్స్, తర్వాత ఈ డిప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఈ మెడిటేషన్ వల్ల కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటామో ల్యూకోడర్మాను చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సార్, ఈ ల్యూకోడర్మా అనే ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే దీన్ని ముందే డాక్టర్లకి సంప్రదించేసి చూయించుకున్నట్టయితే కనుక దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చా, స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చా? చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా మనం ఎప్పుడైతే చిన్నగా ఉంటాయి, ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు అంటే వచ్చినటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది, మెయిన్గా మనం చెప్పుకున్నది ఇందాక టైప్స్లో సెగ్మెంటల్ అండ్ నాన్ సెగ్మెంటల్ అనేసి. సెగ్మెంటల్ ఏంటంటే ఒకటే సైడ్ వస్తుంది, నాన్ సెగ్మెంటల్ 2 సైడ్లు వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సెగ్మెంటల్ దాని కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆయుర్వేదిక్లో కొన్ని లేపాలు ఉన్నాయన్నమాట. ఆ లేపాలు అప్లై చేయడము, కొన్ని తీక్ష్ణమైనటువంటి ద్రవ్యాలతో లేపాలుగా మనం పెట్టడం వల్ల మనం దాన్ని ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్గా ముదిరిపోవడం ఇంతవరకు వెయిట్ చేయకుండా ఇనిషియల్ స్టేజ్లో వచ్చినట్టయితే దానిని దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసినా కూడా దాని గురించి మీకు నివారణ అనేది చెప్తారండి. విన్నారు కదండి, మీలో ఎవరన్నా ఈ ల్యూకోడర్మా అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్టయితే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించండి. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట్. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద, మీ ఆరోగ్యమే మా లక్ష్యం.